హాయ్ ఫ్రెండ్స్. సో మనకి మళ్ళీ మార్కెట్ ఈరోజు వోల్టైల్ సెషన్ అనుకున్నాం, వోల్టైల్ సెషన్ వచ్చింది. నిఫ్టీలో మనకి -10.55లో ఎండ్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఏమో +203 దగ్గర ఎండ్ అయింది. సో ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే నిఫ్టీ మనకి 100 పాయింట్స్ రేంజ్లోనే ఉంది. అంటే 22,900 నుంచి 23,028. సో ఇంకా క్లియర్గా చెప్పుకోవాలనుకుంటే 22,000 ఇక్కడ వచ్చింది. 22,029 ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ అనమాట. ఈ 100 పాయింట్స్ రేంజ్లోనే ఉంది మార్కెట్. అండ్ అది కూడా మనకి ఇక్కడ చూడండి 2 o'clock తర్వాత ఇక్కడ నుంచి ఈ 100 పాయింట్స్ అప్ అండ్ డౌన్ రెండూ కూడా ఆల్మోస్ట్ 1 2 3 9 అంటే ఆల్మోస్ట్ 45 మినిట్స్ రేంజ్లో హైని టచ్ అయింది. అండ్ డే హై డే లో 45 మినిట్స్ డిఫరెన్స్లో అయితే డే హై డే లో రెండు వచ్చాయి నిఫ్టీలో. అండ్ బేసిక్గా మనకు చెప్పుకోవాల్సింది ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది ఈరోజు 100 పాయింట్స్ రేంజ్. ఆ 100 పాయింట్స్ రేంజ్లోనే మనకు మార్కెట్ అయితే మూవ్ అయింది. 22,918 నుంచి ఈ హైయెస్ట్ 23,029 దగ్గర ఉంటుంది. సో అది ఈ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్లోనే ఉంది. అండ్ రెండిటికి యావరేజ్గా మధ్యలో 22,952 దగ్గర అయితే మనకి ఎండ్ అయితే అయ్యింది. సో 100 పాయింట్స్ రేంజ్ రెండింటికి మధ్యలో ఆ 50 దగ్గర యావరేజ్లో మనకి మార్కెట్ ఎండ్ అయింది. నిఫ్టీ అయితే ఇది మూమెంట్. సో ఇది మనం నిన్న ఎక్స్పెక్ట్ చేసాం. నేను ఎప్పుడైతే ఆల్ టైమ్ హైస్ని టచ్ చేస్తుందో ఆల్ టైమ్ హైస్ని టచ్ చేసినట్టు మనం ఎక్స్పెక్ట్ చేసాం. వోల్టైల్ సెషన్ ఉంటుంది ఈరోజు మనకి ఫర్దర్గా నెక్స్ట్ వచ్చే వీక్ అంతా కూడా వోల్టైల్ సెషన్ కనిపిస్తుందని. సో మనం మార్కెట్లో మాట్లాడుకున్నట్లుగానే వోల్టైల్ సెషన్ అయితే చూసాం ఈరోజు. అండ్ సిమిలర్గా బ్యాంక్ నిఫ్టీ కూడా 203 పాయింట్స్ అయితే అప్ సైడ్ మూవ్ అయింది. సో ఇది అప్ సైడ్ మూవ్ అనేది కూడా చూడండి ఎలా మూవ్ అయిందో. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఫస్ట్లో పెరిగినప్పుడు మనకి 48,975 వరకు 980 వరకు వెళ్ళింది. తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ 48,676 వరకు వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ అలా స్లోగా పెరుగుతూ వచ్చి మళ్ళీ లాస్ట్లో 48,948 దగ్గర అయితే ఎండ్ అయింది. సో కంప్లీట్ వోల్టైల్ సెషన్ ఈరోజు. బట్ ఈరోజు మెయిన్గా మాట్లాడుకోవాల్సిన స్టాక్స్లో ఐడియా ఒకటి చెప్పుకోవాలి. ఐడియా ఏంటంటే మనకి చూస్తున్న 12 దగ్గర ఉండదు కదా. సో స్లోగా పెరుగుతూ ఐడియా అయితే మాత్రం స్లోగా పెరుగుతూ 15.10కి వచ్చేసింది. అండ్ స్టాక్ ఆప్షన్ అయితే మాత్రం మనం ఎవ్రీ మంత్ మాట్లాడుకుంటాం కదా స్టాక్ ఆప్షన్ గురించి. సో ఈ మంత్ మళ్ళీ మూమెంట్ వచ్చింది. సో 0.10 ఉన్న స్టాక్ అంటే 8,000 ఉన్న స్టాక్ మనకి 8,000 ఉన్న స్టాక్ ఆప్షను ఈరోజు ఆల్మోస్ట్ 50 వరకు వెళ్ళింది అది. సో ఫర్దర్గా 50 అంటే 50 × 4 20,000 అనమాట. 8,000 ఏమో 20,000 అయింది. సో మనకి మార్కెట్లో మంచి మూమెంట్ అయితే వచ్చింది ఐడియా స్టాక్లో. బట్ దీన్ని ఇంకా ఫర్దర్గా పెరుగుతుందని అయితే మనం ఇదే మంత్లో పెరుగుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. సో రిస్క్ అయితే తీసుకోవట్లేదు దాని విషయంలో. ఇప్పుడు అంటే ఆల్రెడీ మూమెంట్ వచ్చేసింది కాబట్టి నేను దాని రిస్క్ ఏం తీసుకోవట్లేదు. నెక్స్ట్ మంత్ కావాలంటే దానికి రివర్సల్లో మనం ట్రై చేయొచ్చు ఐడియాకి. సో చూద్దాం. బట్ మంత్ స్టార్టింగ్లో అయితే హెవీగా మనకి ఆప్షన్ ప్రైజెస్ అయితే ఉంటాయి. సో హెవీ ఆప్షన్ ప్రైజెస్ ఉంటాయి కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఈరోజు మేజర్గా మనకు ఉన్న స్టాక్స్ అన్నీ కూడా నెగిటివే. ఎవరైనా మీ పోర్ట్ఫోలియోస్ చూసుకున్నా కూడా మ్యాక్సిమం నెగిటివ్లో ఉంటాయి. అండ్ ఫర్దర్గా మనకి ఈ వోల్టైల్ సెషన్ అయితే ఇంకొక మనకి ఎలక్షన్ రిజల్ట్స్ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. 31st వరకు కూడా ఈ వోల్టైల్ మూమెంట్ అయితే మార్కెట్లో కంటిన్యూ అవుతుంది. అండ్ అది కంటిన్యూ అవడమే కాదు, దాంతోపాటు ఏదో ఒక రోజు మేజర్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అది మెయిన్ కన్సర్న్ మార్కెట్లో. సో ఆ మేజర్ ఫాల్ కోసం అయితే చూస్తున్నారు అందరూ.
నేను మనం ముందే అలర్ట్ చేస్తున్నాం అందరికీ. సో మేజర్ ఫాల్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది ఈ వీక్లో ఎలక్షన్కి ముందు. సో అది ఫ్రెండ్స్, మేజర్గా అయితే ఈరోజు మాట్లాడుకోవాల్సిన ఫ్రైడే వీడియో. ఎవరికైనా ఏదైనా స్పెషల్గా ఏదైనా స్టాక్ గురించి కానీ లేకపోతే ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి కానీ వీడియో చేయాలంటే కమెంట్ చేయండి. సండే స్పెషల్గా నేను వీడియో అయితే చేసి రిలీజ్ చేస్తాను దాని మీద. సో మార్కెట్లో మాట్లాడుకోవాల్సింది అయితే అంతే. మనకి ఎలక్షన్ వచ్చేంత వరకు ఈ ఓల్డర్ సెషన్స్ అయితే కంటిన్యూ అవుతాయి. మార్కెట్లో ఫర్దర్గా 30th వరకు అయితే మాత్రం మీరు ట్రేడ్ చేసుకోవచ్చు, కానీ 31st అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి ట్రేడింగ్కి. ఎందుకంటే అదే మెయిన్ ఇంపార్టెంట్ డే. ఆ రోజు కానీ ఏమైనా ఫార్వర్డ్ చేస్తే మనకి నెక్స్ట్ ఫర్దర్గా ఎలక్షన్ రోజు మనకి దెబ్బ అయిపోద్ది అనమాట. ఎందుకంటే రిజల్ట్ 4th వస్తుంది, కానీ మనకి ఎగ్జిట్ పోల్స్ అనేవి June 1st వచ్చేస్తాయి. సో దాని ఇంపాక్ట్ June 3rd ఉంటుంది, అండ్ June 4th రిజల్ట్స్ ఇంపాక్ట్ ఉంటుంది. June 5th అన్నిటికీ కలిపి అప్ డౌన్ ఏదో ఒకటి కొట్టేస్తుంది. సో 31st ప్రీ మార్కెట్, 1st 2nd హాలిడే, 3rd ఏమో మనకి ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్, 4th ఏమో ఎలక్షన్ రిజల్ట్ ఎఫెక్ట్, 5th ఏమో ఆఫ్టర్ ఎఫెక్ట్. సో ఈ 4 days కూడా మనకి మేజర్గా మార్కెట్లో మూమెంట్ అయితే ఉంటుంది. సో 31st వచ్చేంత వరకు అయితే మాత్రం వోల్టైల్ మూమెంట్ అని చూస్తాం మార్కెట్లో. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.